అలాగే మనకి గుడి వెనకాల అంటే ఖచ్చితంగా గుడి వెనకాల పశ్చిమం కూడాకి రాక్షసుల యొక్క ఆవాసం మిళితమై ఉంటుంది. అంటే వాళ్ళకి అది ఆవాసం, వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ ఉండడానికి పర్మిషన్ ఉంది. మనం ఎప్పుడైతే వెళ్ళి అక్కడ తల కానిచ్చి నమస్కారం చేస్తుంటామో రాక్షసుల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. మనం చేసినటువంటి పుణ్య ఫలితం మొత్తం కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గుడి వెనక మనము చేతుల నుంచి కానీ గుడి దగ్గరికి వెళ్ళి శిరస్సు వంచి కానీ నమస్కారం చేయకూడదు. గుడి వెనక తాకకూడదు, అసలు ఆ ప్రదేశాన్ని ముట్టుకోకూడదు. మనం చాలా పాపం అంటే దేవాలయంలో పాపం కూడా ఉంటుందా అంటే మనకి అష్టదిక్పాలకు నైరుతి అనేటువంటి రాక్షసుడికి స్థానం ఇచ్చాం మనం. ఈశాన్యంలో మనకి ఈశ్వరుడు ఎలా ఉంటాడో ఒక్కొక్క చోట అంటే ఇప్పుడు తూర్పు వైపున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరుతి అనే రాక్షసుడు ఉంటాడు. వాడికి కూడా అంటే రాక్షసుడు కూడా ఒక స్థానం ఇచ్చాం మనం. అలాగే పశ్చిమంలో వరుణుడు, వాయువ్యంలో వాయుదేవుడు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశ్వరుడు, వీళ్ళు అష్టదిక్పాలకుడు. ఎటువల్ల నైరుతికి మన రాక్షసుడికి ఇచ్చాక ప్లేసు అంటే వాడి ప్లేస్ అది. వాడు భగవంతుని అనుగ్రహాన్ని పొందుకొని సత్కార్య సిద్ధి వల్ల అక్కడ వాడు ఒక ప్లేస్ పొందుకున్నాడు. కాబట్టి నిరుతని రాక్షసుడికి ఒక స్థానం ఇచ్చాం.